హాయ్ అండి, ఇది ఈ సీజన్లో పెట్టుకునే క్యాలీఫ్లవర్ పచ్చడి. ఒక్కసారైనా కొంచెం పూతో పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆహా కిచెన్. నేను మీ అనురాధ. దీనికోసం నేను 1/2 kg క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఎరగదీసుకొని ఒక్కొక్క పువ్వు మనకు వచ్చేటట్టుగా ఇలా ఎరగదీసుకొని దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూడండి. కింద కాడ కట్ అవ్వకుండా కాడ ప్రతి పువ్వుకి అంటే మనం విరగదీసిన ప్రతి దానికి ఇలా కాడు ఉండేటట్టుగా కట్ చేసుకోండి. పచ్చడి కోసం ఇలా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి, చిన్న చిన్నవి చేసుకోవద్దు. ఎందుకంటే ఇవి వడిలిపోయి ఇంకా చిన్నవి అయిపోతాయి. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఈ మాత్రం అన్నా ఉండాలి. ప్రతి దానికి అలా కాడు ఉండేటట్టు చూసుకోండి, బాగుంటుంది. ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకోండి. ఈ నీళ్లు అలా కొంచెం మరగనివ్వండి. మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి కింద పెట్టుకొని ఇప్పుడు మనం కట్ చేసుకునే ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు ఉప్పు వేసి ఈ నీళ్ళలో వేయండి. కిందకి దింపిన తర్వాతే పొయ్యి మీద ఉండగా వేయొద్దు. నీళ్లు మరిగించి కిందకి తెచ్చుకోండి. తర్వాత ఓన్లీ 2 minutes ఉంచండి. దీనిలో మందులు ఎక్కువ చల్లుతారు క్యాలీఫ్లవర్కి, దానికోసమని ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళల్లో 2 నిమిషాలు అట్టు పెట్టండి. తర్వాత ఇలా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ ముక్కలన్నింటినీ వేసుకొని మినిమం ఈ చలికాలపు ఎండైనా సరే 2-3 గంటలు ఎండలో పెట్టుకోండి. ఈ తడిపోతుంది, క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం వడులుతాయి. పచ్చళ్ళలో నిలవ ఉండటానికి ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయండి. ఎండలో పెట్టండి. ఒక 2-3 గంటలైనా ఎండలో పెట్టాలి. తర్వాత ఎండలో పెట్టిన తర్వాత నేను 1/2 kg పువ్వు తీసుకుంటే ఇవి మళ్ళీ మనకి వెయిట్ తగ్గిపోయి 300 గ్రాములు అయినాయి. వీటిని నేను ఒక గ్లాస్తో కొలుచుకున్నాను. ఏదో ఒక దాంతో కొలుచుకోండి. దాంతో 2 కప్పులు అయ్యాయి. దానికోసం మనం 2 స్పూన్ల మెంతులు తీసుకొని ప్యాన్లో వేసుకొని ఈ మెంతుల్ని చిటపటలాడేలాగా వేయించుకోండి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని దీనిలోకి 2 స్పూన్ల ఆవాలు, ఈ వేడి మెంతుల మీద 2 స్పూన్ల ఆవాలు వేసుకోండి, సరిపోతుంది. ఈ రెండింటిని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మెత్తగా పొడి చేసుకోండి. ఈ మెంతులు వేడికే సరిపోతుంది. తర్వాత 2 వెల్లుల్లిపాయలు దంచి రెడీగా ఉంచుకోండి. ఈ 2 కప్పుల గోబీ ముక్కల కోసం 3/4 గ్లాసు పల్లీ నూనె తీసుకోండి. పల్లీ నూనె తీసుకొని దీనిలో నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని స్టవ్ ఆపేసి కొంచెం పసుపు, మనం దంచుకున్న వెల్లుల్లి పేస్టు వేసుకోండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, సరిపోతుంది. వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు నూనెను పూర్తిగా చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్లో 1/2 కప్పు కారం వేసుకోండి. తర్వాత మనం దంచుకున్న మెంతులు ఆవాల పొడి కూడా వేసుకోండి. తర్వాత 1/2 కప్పు ఉప్పు వేసుకోండి. ఇది సాల్ట్ కాబట్టి 1/2 కప్పు వేస్తున్నాను. అదే కనుక సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ అనగా సముద్రపు ఉప్పు అంటారు కదా, అది వేసుకుంటే మాత్రం 1/2 కప్పు సరిపోతుంది. కానీ సాల్ట్ కాబట్టి తక్కువ వేసుకోండి. తర్వాత 2 నిమ్మకాయల నుంచి వచ్చిన రసం, అంటే కారం ఎంత వేసామో దానిలో సగం పైగా ఉండాలి నిమ్మరసం. ఆ కొలతతో నిమ్మరసం తీసుకొని నిమ్మరసం కూడా వేసుకొని పూర్తిగా చల్లారిని ఈ ఆయిల్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఉదయం పెట్టుకుంటే సాయంత్రం తినేయచ్చు, సాయంత్రం పెట్టుకుంటే రేపొద్దున తినేయచ్చు. ఒక హాఫ్ డే ఊరితే చాలు, చక్కగా సరిపోతుంది. మామిడికాయ ముక్కల్లాగా క్రిస్పీగా ఉంటాయి. ఈ నిమ్మరసం లాగటం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా హాఫ్ డే పెట్టిన తర్వాత దానిలో నూనె అంతా చూడండి ఇలా బయటకు వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది, బయట అయితే కనుక 2 నెలలు ఉంటుంది. తర్వాత కలర్ మారుతుంది, పాడవదు. కానీ ఇలా పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. దీన్ని మంచి గాజు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా పెట్టేటప్పుడు ఒక్కసారి అన్నంలో వేసుకొని ఉప్పు పులుపు చెక్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసాం కదా, ఒక్కసారి అన్నంలో చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు కొంచెం కలుపుకోండి. పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.